అధ్యక్షులకు మరియు వచ్చిన బంధుమిత్రులకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ముద్రా సంఘము బాబు చెప్పినట్టు ఇంతబడి ఉంది, కానీ మన లోపల ఐకమత్యత లేక ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మన పిల్లలకు ఐకమత్యను నేర్పాలని మనం చెప్పుకుంటున్నాం. సాంకేతికంగా మీరందరూ కూడా మా దృష్టిలో గెలిచినట్టే. ఖచ్చితంగా మీకు ఏదైతే గెలిచిన వారికి ఎన్నో ఓట్లు వచ్చినా ఓడిపోయిన వారికి కూడా వారికన్నా కొంచెం తక్కువ ఓట్లేసే కాబట్టి మీరు ఆ బాధ్యతను గెలిచినట్టే అనుకుని కూడా మీరందరూ వారికి బాధ్యతాయుతంగా ఆ యొక్క వాళ్ళని పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడినారు. జగ్గారెడ్డి గారి గురించి, చింతప్రభాకర్ గారి గురించి అన్ని విషయాలు కూడా మాట్లాడినారు. నేను రాజకీయాలకు పోదలుచుకోవాలను. మన యొక్క ముదిరాజు యొక్క అభివృద్ధి, మన ముదిరాజు బంధువులు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలనే నా యొక్క లక్ష్యంగా మాట్లాడదలుచుకుంటున్నాం. కాబట్టి పెద్దలు అన్నట్టు బీసీ డి నుంచి బీసీ ఏ గురించి చేరడం లేదు. ఓన్లీ సర్పంచ్, కౌన్సిలర్లు, చైర్మన్ వరకే ఆగిపోతున్నాం తప్ప ఇంకా ఒక ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఇతరులనే ప్రోత్సహించి మనం అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. మనం ఇవన్నీ సాధించుకోవాలంటే మనం కూడా గొప్ప స్థాయిలో ఉంటే తప్ప మనం ఇవన్నీ సాధించుకోలేము. ఇవన్నీ మనం మీటింగ్ల వరకే మాట్లాడుకుంటున్నాం, కానీ ఆచరణలో మాత్రం ఏమీ జరగడం లేదు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 38 వార్డులు ఉంటే ఎంతమంది కౌన్సిలర్లు గెలవాలి? ఇద్దరు గెలిచింది. ఒక 10 మంది కౌన్సిలర్లన్నా మన ముదిరాజు బిడ్డలు గెలవాల్సిన అవసరం ఉండే. ఈరోజు సదాశివపేటలో 26 వార్డులు ఉంటే కూడా ఒక 4 కౌన్సిలర్లు గెలిచిండ్రు, ఇద్దరు ఓడిపోయారు. కాబట్టి 4 కౌన్సిలర్లు గెలిచిండ్రు. మన సంగారెడ్డి పట్టణంలో 38 వార్డులను ఎంతమంది గెలవాలి? మనల్ని మనమే ఓడించుకుంటున్నాం. ఈరోజు మనల్ని రాలేకపోయినారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా అధైర్యపడదని చెప్పుకుంటూ మనం అందరం అన్ని సాధించుకున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఒక సంగారెడ్డి నియోజకవర్గ స్థాయిలో ఒక భవనం లేదు. మనం గతంలో మనకు రైతు వేదిక పక్కన భవనానికి పోరాడి కొట్లాడినాము. అది ఎట్లా పోయిందో కూడా మీ అందరూ తెలుసు. ఇప్పుడు అక్కడ కేటాయించిండ్రు, ఒక ఎకరా 3 కూడా కేటాయించింది. కానీ మనది నిజమా? అది ఇంకొకరికి కూడా కేటాయించింది ఉంది. అది మనకు వస్తుందా రాదా అనేది కూడా మనం అందరం ఒకసారి కూర్చొని మాట్లాడి, నేనేమంటున్నంటే ఆ స్థలం ఉన్నా ఉంటుంది. ఈ రైతు వేదిక పక్కన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఇప్పుడు సత్యంగా, కానీ ఇప్పుడు ఆల్రెడీ టౌన్ అధ్యక్షుడు ఉన్నాడు, చైర్మన్ ఉన్నాడు. కానీ మీరు జగ్గారెడ్డి గారికి చెప్తారా, ఇంకెవరికి చెప్తారా, వాటి సీఆర్కి చెప్తారా? చెప్పి ఖచ్చితంగా మన సంగారెడ్డి కూడా ఒక 2 ఎకరాలు సెంటర్లో 2 ఎకరాలు కేటాయించి ఒక 5 కోట్లు కేటాయిస్తే మనకు అన్నింటి కూడా శోభాయమానంగా ఉంటుంది. మన జిల్లా నుంచి అందరూ వస్తారు కాబట్టి నారాయణగేట్ చేరేవాళ్ళు, పట్టణ చేరు అందరూ నియోజకవర్గాలు కూడా మన సంగారెడ్డి జిల్లా కేంద్రం కాబట్టి మనం సంగారెడ్డి దగ్గర కేటాయించినట్టయితే, సెంటర్లో కేటాయించినట్టయితే అందరికి కూడా సులభంగా ఉంటుంది. లేనట్టయితే పెద్దలు చెప్పినట్టు ఆ స్థలాలను కూడా పరిశీలిద్దాం. మన శాయశక్తుల మనం ఈ 3 ఏళ్ళైనా సరే ఒక భవనాన్ని నిర్మించుకోవాలి. మనకి నా యొక్క కోరిక. అందరం కూడా రాజకీయంగా అతీతంగా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, అలాగే కౌన్సిలర్లకు, చైర్మన్లకు, పోటీ చేసిన ముదిరాజు బంధువులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, కోకాపేట భవనాన్ని గురించి కూడా ఖచ్చితంగా వెళ్దాం. సత్యాన్ని తెలుసుకొని, సార్ వాళ్ళని తెలుసుకొని అందరూ కూడా మన ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఫస్ట్ మన సంగారెడ్డి జిల్లా గురించి మనం పనిచేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి నా ముదిరాజు బంధువులందరినీ కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సంగారెడ్డి పట్టణ శాఖకు, అలాగే ఎవరైనా బంధువులకు మర్చిపోయినట్టయితే కూడా వాళ్ళు కూడా అన్యథా భావించకుండా క్షమించడానికి చైర్మన్ పీఠాన్ని అధిరోహించిన మన శ్రీమతి మున్పల్లి అంజమ్మ సత్యనారాయణ గారికి, పుల్వాముడి మమత గారికి, శ్రీమతి గారెల గౌరీదేవి తుల్యారాం గారికి, మన సదాశివపేట పట్టణాధ్యక్షులు తుల్యారాం గారికి, అలాగే అన్న సాధారి శ్రీశైలం గారికి, సోదరుడు గోపన్న గారి వెంకటరమణ గారి కూర్చో అన్న, కూర్చోండి అన్న.
మేడం 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 రండి మేడం రండి అన్న ఉండు రైట్ అన్న ఒక్క నిమిషం తిరుమల గారు ఆర్కే రామకృష్ణ గారు అన్న మేముంటాయి రైట్ అలాగే చూడాలి ఏ దండే దగ్గర అన్న రైట్ ఇక్కడ చూడాలి చిన్న పట్టుకోండి చిన్న అంతా పట్టుకోండి మేము దగ్గర చూడు తరువాత నాయకోటి లావణ్య మధు గారికి ఆరూరు సర్పంచ్ గారికి ఉపాధ్యక్షులు సుగ్నాకర్ గారు బొట్టు వెంకన్న గారు ఆర్కే రామకృష్ణ గారు కేశవుడు గారు నలుగురు వచ్చి శాల్వే శాల్వ శాల్వ కూర్చోబెట్ట కూర్చోండి మీరు ఆరూరు సర్పంచ్ గారు వీరికి పులిమామిని మమత గారు మరియు సంగీత గారు సన్మానిస్తున్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే తర్వాత బలరాం అనిత శ్రీనివాస్ గారు లింగమూర్తి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన గ్రహీతలకు చిన్న విన్నపాన్ని గమనించాలి. అందరూ కూడా స్టెప్ల మీద కరెక్ట్ గా నిల్చొని అట్లా మెమెంటోతో సాల్వాతో అట్లే నిల్చొని ఒక గ్రూప్ ఫోటో దిగవలసిందిగా కోరుతున్నాం మీకు అందరికీ. ఇక్కడ చూడాలి అంత అన్న 4 and 2